హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి మనకు 12 గంటల నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏపీకి దగ్గరగా అయితే తుఫాన్ అయితే ఉందండి. అయితే ఈ తుఫాన్ మనకు ఎక్కడ తీరం దాటబోతుంది, ఎక్కడ దీనికి సంబంధించి ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఒక అల్పపీడన వాయుగుండం ప్రభావంతో మనకేంటంటే ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో ముఖ్యంగా మనకి ఏ జిల్లాలో వర్షాలు ఉండబోతున్నాయంటే మన్యం జిల్లా, అలాగే అల్లూరు జిల్లా, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మనకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మనకేంటంటే తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా అయితే ఉంటాయండి. ఈ ఈదురుగాలులు ప్లస్ ఏందంటే మనకు ఉరుములు, పిడుగులు అని పడే పడే అవకాశం అయితే ఉంది. ఉరుములతో వర్షాలనేవి స్టార్ట్ అయ్యి సో, ఈ గాలి కూడా అయితే ఉంటుంది. సో, దీని కారణంగా మనకు చెట్లు కానివ్వచ్చు. సో, ఇక షెల్టర్‌లు ఏదైతే ఉన్నాయో రేకుల షెల్టర్‌లు గాని, సో, ఇవనేది దీనిపైన చాలా ఎఫెక్ట్ అనేది జరగబోతుంది. అయితే మనకు ఈరోజు రాత్రి 12 నుండి ఈ వర్షాలనేవి స్టార్ట్ అవుతాయి. సో, ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గొర్రెలు, మేకలు మేపుకునేవారు సో, స్తంభాల కింద కానివ్వచ్చు, హోల్డింగ్స్ కింద కానివ్వచ్చు, చెట్ల కింద కానివ్వచ్చు, సో, నిలబడకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో, అలాగే మనకేందంటే ఏపీలో మనకు 3 రోజుల వరకు ఈ వర్షాలనేది కురిసే అవకాశం అయితే ఉంది. సో, దీని కారణంగా ఏందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సో, కొన్ని ప్లేసెస్‌లో ఏందంటే గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి కాబట్టి, సో, ఆల్మోస్ట్ గాలులతో వర్షం అంటే చాలా వరకు తీవ్రమైనటువంటి నష్టాన్నయితే మిగిల్చిపోతుంది. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని ఫాలో అవుతండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆ వర్షాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.